ఏమండి, చెప్పితే తప్పనుకుంటే చేసేది లేదు. నాలాంటి వాళ్ళందరూ చెప్పి చెప్పియే యాసారిపోయారు. ఎటు పోతుంది ఈ దేశము, ఏమవుతుంది ఈ ప్రగతి? మానవునికి వ్యవస్థ ఎందుకు, సంఘజీవిగా బ్రతకడం ఎందుకు? ఎవడికి వాడు ఎమిదో తిరిగి అవుతున్నామే. కుటుంబాలు, బంధువులు, మిత్రులు, ఊరివారు, అలాగే వ్యవసాయాలు, వృత్తి పనులు, కూలివారు, పాలకులు, ఇదంతా కూడా సంఘ జీవనంలో భాగమే కదా. సంఘము అంటే మానవుల కూటమే కదా. కూటమి అంటే అందరం కలిసి బ్రతకడమే కదా. నిజానికి అందరం కలిసి బ్రతుకుతున్నామా, లేక బ్రతుకులని చిన్న బంధం చేసుకుంటున్నామా? నాగరికత ద్వారా వడ్డంగి రైతుకు నాగలిస్తే ఆ రైతులు నాగలి దండము, కూలి వాళ్ళు కలుపు తీయటము, పంట పండించటము, ఆ విధంగా కుల వృత్తి వాళ్ళు కూడాను కమ్మరి, కుమ్మరి, సాకలి, మంగలి, ఇలాగే కదా అందరం కలిసి సంఘజీవంగా సాగించేది. ఇదే కదా మనం ఆది నుండి సాగిస్తున్నది. వ్యవస్థ చేసిన పొరపాటులో భూమి అందరికీ పంచకుండా బలవంతులే వేల ఎకరాలు లాక్కోవడం వల్ల అలా సంఘ జీవనం చిన్నాభిన్నమై ఏక పాలనా విధానము మిగిలిన వారికి కుల వృత్తులు గాని, కూలి పనులు గాని సృష్టించితే సరే అన్నట్లుగా సాగుతున్న ఈ వ్యవస్థ అలా కాక స్వార్థం వెరితలలు వేసి అభివృద్ధి అనే పేరుతో కూలీ నాగలు లేకుండా ట్రాక్టర్లతో దున్నుతున్నాం, కలుపు తీసే కూలి వాళ్ళు లేకుండా గడ్డి మందు కొడుతున్నాం, కోత కోసే కూలి వాళ్ళు లేకుండా యంత్రాలతో కోస్తున్నాం. ఇది అభివృద్ధి అట. ఏమిటి అంటే రైతు కూలీల శ్రమ సొమ్ము మిగులుతుంది. ఎలా మిగులుతుంది? ట్రాక్టర్కి ఇవ్వద్దా, గడ్డి మందు కొనొద్దా, కోత యంత్రానికి కూడా ఇవ్వద్దా? నిజమే, రైతు కూలీలతో చేపిస్తే సగం శాతం ఖర్చు అవుతుంది. ఈ యంత్రాలతోనైతే పావులతోనే అవుతుంది. అయితే ఈ పావులైన ఎవడికి పోతుంది? ధనికుడైన ట్రాక్టర్ నోడికే కదా. అలాగే గడ్డి మందు ఖర్చు ఆ సంస్థ పెట్టినడికే కదా. కోత మిషన్ కూడాను ఇవ్వవలసిందే కదా. ఇదంతా కూడా పావులం అంత అయితే 30 మిగులుతుంది. నిజమే, సంఘంగా బ్రతుకుతున్న మన వాళ్ళని దాదకుండా ఉన్నోడికి పెట్టమేనా? వారి గురించి నాకెందుకు, మిగులుదల ఎక్కువ ఉంటుంది కదా అనుకోవచ్చు. ఇక ఆ ధాన్యం అమ్మితే డబ్బు వస్తుంది. పావులంతే ఖర్చుపోయి 30 మిగులుతుంది. అవును, ఆ డబ్బేం చేసుకుంటావు అంటే సంపాదించే వాళ్ళందరూ ఎందుకు అంటావా? నిజంగానే అందరూ కూడా ఏం చేసుకుంటారు? వారికి, వీరికి, మనకి, కుల వృత్తి వాళ్ళకి, కూలి వాళ్ళకి కూడా పడి అన్నమే కదా. డబ్బేం చేసుకుంటావు? దీనిని బట్టి వ్యవస్థ వెలితలు లేసినందుకు సాక్ష్యమా కాదా? అలాగే ఇంకను కుల వృత్తులన్నింటిలోనూ కూడాను ఈ యంత్రాలతో చేపిస్తున్నారు కదా. దీనినే అభివృద్ధి అంటారు. అభివృద్ధే, కానీ దానితో పాటు ఏమి అభివృద్ధి అవుతుంది? ఉపాధులు కోల్పోయి అందరూ దరిద్రులుగా అభివృద్ధి అవుతున్నారా? వారితో మాకేం సంబంధం అంటారు? ఇది వ్యవస్థ. మిగతా మనవారంతా ఎలా బతకాలి? ఎవరి కోసం బతుకుతున్నారు అనొచ్చు. ఎవరి కోసం కాదు, నువ్వు, వాళ్ళు, మనమంతా కూడా వ్యవస్థ కోసం బతుకుతున్నాం. అభివృద్ధి అంటే ఏమిటి? అందరి బ్రతుకులను కూడా అడ్డగించటమేనా? 190 మందికి ఉపాధులు లేకుండా చేయడమా? సంపద ఏం చేసుకుంటావు? అతి సంపద ఏం చేసుకుంటావు? నీ కులం వారికి, నీ ఊరు వారికి, నీ వారికి బ్రతుకు చూపని మనము మన సంపద ఏమి పొందుతాము? ఈ అభివృద్ధి అనే యంత్రాలు బీదవాడి నోట్లో మట్టి కొట్టడము, దరిద్రాన్ని కూడా అభివృద్ధి చేయడము. అలా అయితే అందరికీ భూములు ఇవ్వండి, తలా ఎకరం. అభివృద్ధి కాదు, అజ్ఞానమే. ఒక్కడే 100,000 ఎకరాలు చేయటంలో ఎందుకు ఏం చేసుకుంటాడు ఆ సంపద? సంఘజీవులమైన మనము వ్యవస్థను పట్టించుకోకపోతే ఎందుకు ఏకాకి బ్రతుకులు? అలా అనుకుంటే పాపం పాలకులు సంఘజీవనమైన మన వ్యవస్థ కోసమే కదా. వారు రయ్యంబోలు ఎందుకు కష్టపడుతుంటారు? వారి సాయంత్రానికి బిరికడు బువ్వ దొరకదా? మన సంఘజీవనం కోసమే కదా. ఇది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది కదా. ఎన్నో రంగాలలో యంత్రాలు చేర్చాము, ఈ అందరికీ ఉపాధులు లేకుండా చేశాము. దీనిని అభివృద్ధి అనాలా? ఇట్టి వేరితల వ్యవస్థను చూసి పాపం పాలకులు ఏం చేయలేక ఉచితాలు అంటూ పథకాన్ని తీసుకొస్తే ఇక ఆ ఉచితాలకు కూడాను బీదవారి కన్నా ముందు మీరే లైన్లో నిలబడుతున్నారు. ఇక ఆ ఉచితాల కోసమే పరాయి దేశాలు వెళ్ళి అప్పులు కూడా తెస్తున్నారు. అది కూడాను 5% వారే లాక్కుంటున్నారు కదా. అందుకే కదా పాలకులు, ప్రజలు కూడాను ఏమీ చేయలేకపోతున్నారు. అర్థమే తెలియని సంపద కోసం ఆయాసపడుతూ సంపాదించి అందరి అవకాశాలను కూడా లాగేసుకొని ఏం చేసుకుంటారు? ముందు ఈ విషయాన్ని తెలుసుకోండి, ఏం చేసుకుంటారు? నిజానికి ఇది అభివృద్ధి కాదు, అధోగతి. నిజానికి అందరికీ అన్నం పెట్టగలిగిందే అభివృద్ధి.